నేటి రాశి ఫలాలు కన్యా రాశిలోని భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఇక ఈరోజు సంఘంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది, లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి శుభవార్తను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలను అందుకుంటారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ధనాదాయం బాగుంటుంది, అదనపు రాబడి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశిలోని దంపతులకు అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు వైద్యులకి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది ఉంది. అలాగే సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలోను లాభాలను పొందుతారు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలను, తీర్థయాత్రలను చేస్తారు ఈరోజు కన్యారాశి వారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వివిధ కారణాలతో వాయిదా పడిన కార్యక్రమాలను కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను దక్కించుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో ఉన్న అవంతరాలను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులు ఈరోజు తమ సత్తాను చాటుకునే సమయంగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.